ऋषिदेहजालं विद्युत्पिनद्धं सविहङ्गजालं श्रीरामस्तुतिः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् फलश्रुतिः बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगिता अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत् श्रीहनुमते नमः अथ क्षमा प्रार्थना यदक्षरपरभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेत्तिलाम् श्रीवेङ्कटनिवासाय శ్రీనివాసాయ మంగళం. ఈ విధంగా శ్రీవారి అనుగ్రహంతో షోడశ దిన దీక్షలో రెండవ రోజు పారాయణని మనం పరిపూర్ణం చేసుకున్నాం. ఆంజనేయ స్వామి వారు శతయోజన విస్తీర్ణ పరిమితమైనటువంటి సముద్రాన్ని లంఘించి లంకానగరంలో ప్రవేశించారు. లంకిని ఆ లంకా నగరమే ఒక స్త్రీ రూపాన్ని ధరించి ఆ లంకా నగరాన్ని రక్షించాలి అని రావణుని యొక్క ఆదేశం. అటువంటి లంకాధిష్టాన దేవతను కూడాను నిర్జించి జయించారు. ఆ స్త్రీ స్వరూపంలో ఉన్న లంకిని చెప్పింది, స్వేచ్ఛగా నువ్వు లంకా నగరాన్ని చక్కగా దాటవచ్చయ్యా అని. ఆ తర్వాత చంద్ర శోభా వర్ణనం అంతా కూడాను వాల్మీకి మహర్షి మనకెంతో గొప్పగా వర్ణించారు, అనుగ్రహించారు. అలాగే రావణ అంతఃపురంలో అక్కడ ఉన్నటువంటి లంకానగరంలో ఉన్నటువంటి వివిధ భవనాల్లో ఉండేటటువంటి ఆ రాక్షస మహావీరులందరినీ కూడాను ఆంజనేయ